వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నాది ఇప్పుడు పల్నాడు జిల్లా కింద ఉంది, లోకల్ అసోసియేషన్ సెక్రటరీని. ఆ ఇబ్బందులన్నీ కూడా గత 7 సంవత్సరాల నుంచి మేమే చేద్దాం అనుకుంటా ఎడా ప్రీమియర్ ప్రోలో జస్ట్ యూట్యూబ్ వీడియోస్ అని కట్ చేసుకుంటా పంపిస్తూ ఉండేవాళ్ళం. అలా కాదు, మన ప్రొఫెషనల్గా కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే అండి, మనం సాఫ్ట్వేర్ అయితే ఎవరేం చెప్తారు, ఒక ఫోటోగ్రాఫర్గా రీల్స్ చూసినప్పుడు కానీ, కొంతమంది పెద్దలు చెప్పినప్పుడు కానీ, అది క్లమ్ చేసి చెప్తే కరెక్ట్గా అర్థమవుతుందని నమ్మకం నాకు ఉండేది ఎప్పుడు. కానీ నేను ఫస్ట్ అయితే భయపడ్డానండి. ఎఫ్సిపి మ్యాక్ వచ్చేటప్పుడు చాలా కష్టం అనుకున్నా, అసలు ఇది అయిద్దా లేదా అని కొంచెం డౌట్ పడ్డాను. కానీ నా డౌట్స్ అన్నీ కూడా ఫస్ట్ రోజు ఈవినింగ్ కల్లా 80% అయిపోయింది. అసలు ఇంటర్ఫేస్ కానీ ఆప్షన్స్ కానీ కూడా అసలు ఎక్సలెంట్గా చెప్పారు. విషయం ఏంటంటే, రెండో రోజు నన్ను అక్కడ పిలిచి నువ్వు దాని గురించి చెప్పు, నేను జరిగిందనంటే అసలు నేను అంతా ఫ్రీ అయిపోయానంటే ఎఫ్సిపి మొత్తం నాకు ఒక్క రోజులో వచ్చేసిందా అనే ఫీలింగ్ వచ్చేసింది. ఫస్ట్ చాలా అద్భుతంగా చెప్పారు. నిజంగా ఈ విషయంలో కూడా సార్తో చెప్పించుకున్న తర్వాత ఇంకా ఏదైనా మేడం ఉంటే మేడం గారు వచ్చి చెప్తే ఫిక్స్ అనమాట. ఆ ఆప్షన్ ఇంకా మర్చిపోలేదు మనం జీవితంలో. ఒక వాతావరణం కానీ, ఒక ఫుడ్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇంకో విషయం ఏంటంటే, మేము ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి ఏదైనా తినేసి అనారోగ్యం పాలవుతామోనని అంతా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేసి పక్కనే దగ్గరే వచ్చి హోటల్ చూసుకొని, అది కూడా బాగుంది. అన్నీ వాతావరణం బాగా చేశారు. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి. నా పేరు చరణ్, నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను ఫోటోగ్రాఫర్ని. 8 years నుంచి ఉన్నాను ఫీల్డ్లో. డిజైనింగ్ కూడా లైట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ట్రెండింగ్గా సినిమాటిక్ నడుస్తుంది కాబట్టి మనకి రేటింగ్ కొంచెం ఇంపార్టెంట్ అని గత 1 year నుంచి వీళ్ళని సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాను. వచ్చే ముందు కొంచెం టెన్షన్ ఉండే, కొంచెం భయం ఉండే. ఎందుకంటే నాకు విండోస్ వచ్చి కానీ మ్యాక్ అనేది రాదు. సో నాకు కొంచెం టెన్షన్గానే వచ్చాను. కానీ వచ్చాక ఒక 2 daysలో సెట్ అయ్యాను ఆటోమేటిక్గా. సార్ అంత ఫ్రెండ్లీగా ఉండే, సార్ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే, అంటే సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అందరికి అర్థమయ్యేటట్టు అందరికీ ఎక్స్ప్లెనేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఆ సార్ క్లాసెస్ చెప్తా ఉంటే మంచిగా విన్నాం. ఏమైనా డౌట్ ఉంటే మేడం క్లియర్ చేసేది. చాలా బాగా ప్రాక్టికల్గా మంచిగా ఫ్రెండ్లీగా ఉండే, మంచి అందరం కలిసి. స్పెషల్గా థ్యాంక్స్ మీ మమ్మీ డాడీ వారికి. థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు మంచి ఎనర్జీ ఫుడ్ ఇచ్చేవాళ్ళు. సార్ నాలెడ్జ్ పంచితే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఎనర్జీ ఇచ్చేవాళ్ళు. ఫుడ్ కూడా బాగుండేది. సార్, నా పేరు రామకృష్ణ అండి, మాది విజయవాడ. నేను ఫోటోగ్రఫీతో పాటు కూడా ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ప్లస్ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉండి సార్ ఇలా టీచింగ్ చేస్తారని తెలిస్తే మాకు అనుగుణంగా చెప్తారన్న ఉద్దేశంతో నేను రావడానికి కారణం అది. 3 batch నుంచి ఫాలో అవుతూ సెట్ అవుతుంది అని చెప్పి కుదిరింది. అప్పుడు కూడా అడిగాను. అక్కడి నుంచి బయలుదేరి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 6 members అయ్యాము. చెప్తారా, కంటిన్యూషన్ చేస్తారా, లేకపోతే మళ్ళీ బ్యాచ్ ఏమైనా పోస్ట్పోన్ చేస్తారా అన్న విధిలో ఉన్నాను. కానీ 6 members అయినా కానీ కంటిన్యూషన్ చేసినందుకు మీ అందరి ముందు ఒకసారి బాబా గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మేము వచ్చినందుకు హ్యాపీగా, నాకు తెలిసి నేను ఎంతసేపు నేర్చుకుంటాను అనుకుంటూ కూడా రాలేదు. నేను యాక్చువల్గా హ్యాపీగా వర్క్ అయితే నాకు ఫుల్ ఫీచర్గా వచ్చిన ఫీలింగ్లో అయితే ఉన్నా నేను. కానీ ఆల్రెడీ ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే నమ్మకంగా చెప్పగలను, బాగా నెంబర్ 1గా నేర్చుకోవచ్చు అని. ముందుగా కేఎస్ బాబా ఆర్ట్స్ వారి మరియు నేర్చుకోవడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా నమస్కారములు. టీజర్ అంటే మనకి ఎఫ్సిపిలో బాగా అవుట్పుట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. కటింగ్ అది ఈజీగా ఉంటుంది, అంతా తొందరగా అవుతుంది కూడా పని. దాని మెలకువలు నేర్చుకుంటే తొందరగా అవుతుంది మనకి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు నేర్చుకున్నది ఏంటంటే, మీరు పెట్టిన ఇక్కడ బాబాకి ఇచ్చిన అమౌంట్ చాలా లెక్కలో రాదు. నాకు తెలిసినంత మట్టికి మీరు ఇచ్చిన ఆయన తీసుకున్న ఫీజు కూడా పెద్ద ఎక్స్పెన్షన్ ఫీజు కూడా కాదు. సోషల్ సర్వీస్ లానే ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఆయన పెట్టిన బడ్జెట్ ఈ 10 daysకి ఈ బాబా గారు నేర్పింది కూడా మీరు దాన్ని అమలు చేసి మంచిగా మీరంతా కూడా ఆర్థికంగా మంచిగా స్టాండ్ అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు చెప్తూ. థ్యాంక్ యూ అన్న. నా పేరు వంశీ, నేను వెంకటాపాలెం నుంచి వచ్చాను. నన్ను ఇక్కడికి పంపించిన హరీష్ అన్నకి చాలా థ్యాంక్స్ అన్న. ఇక్కడ కేఎస్ బాబా సార్ దగ్గరికి నేను పంపిస్తాను నేర్చుకోమని. అప్పటి నుంచి కొంచెం చాలా భయం వేసేది. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఫ్రీగా ఉండేసి కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి ఇవన్నీ చెప్పిన తర్వాత మేడం కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయించి
చెప్పి ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అలాగే అన్నవాళ్ళు కూడా లంచ్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు అడిగేటోడిని, డౌట్స్ అడిగేటోడిని. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడం. నా పేరు వచ్చేసి పరమేష్ సార్. నేను నల్గొండ నుంచి వచ్చాను. నాకు వీడియో ఎడిటింగ్ అనేది ఇంట్రెస్ట్ సార్. కాకపోతే ఎలా నేర్చుకున్నా టెన్షన్ అండ్ భయం. వచ్చినాక ఫస్ట్ డే నా వల్ల అవుతుందా కాదన్న ఒక టెన్షన్తోనే ఉండే. కానీ సార్ చెప్పే టీచింగ్కి 10 డేస్లో సార్ మాకు ఈ 10 డేస్ ఎలా జరిగిందో కూడా ఇంకా లేదు, ఇంకో 10 డేస్ ఉంటే బాగుండన్న ఉంది. ఇంకోటి ఏంటంటే సార్ సబ్జెక్ట్ చెప్పడం డైరెక్ట్ సబ్జెక్ట్ మీదకి తీసుకోకూడదు సార్. ఎలా అంటే సార్ చెప్పే సబ్జెక్టు నాన్ స్టాప్ 3 అవర్స్ సార్, 3-4 అవర్స్ ఎలా అయినావు ఇప్పటికి మాకు నిజంగా చెప్తున్నా సార్. ఇందాక వీడియోలో చూసినట్టు మాకు తెలియకుండా అయిపోద్ది సార్. అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పుకుంటా సార్, ఏ వీడియో ఇచ్చినా కూడా 50% వరకు మేము చేసి ధైర్యంగా చూపించగలుగుతాం సార్. అంత పర్ఫెక్ట్గా మాకు చెప్పింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఫుడ్ అయితే ఇంకా ఎక్సలెంట్ సార్. అండ్ మేడం గారు కూడా చాలా మాకు అంటే ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటివి ఉన్నా సపోర్ట్ చేయడము. అలాగే సలీం బ్రో అయితే ఇక ఎనీ టైం మమ్మల్ని తన వరకు తను చేసుకుంటా కూడా మాకు హెల్పింగ్ ఉన్నాడంటే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సార్. నేను బాబా దగ్గర నాకు ఒక 15 ఇయర్స్ ఆల్మోస్ట్ పరిచయం ఉంది. నేను సినిమాటిక్ చేయబట్టి ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. ఇట్లా నేను తిరిగే క్రమంలో సో ఎప్పుడు కూడా అడిగేది ఎక్కడంటే మీద ఎక్కడంటే ఖమ్మం అంటే ఇంతకుముందు అంత ఎప్పుడు మాట్లాడేటోళ్ళు కాదు. కానీ ఈ మధ్యన ఖమ్మం అనగానే ఎక్కడ పోయినా కూడా చాలామంది మీ ఖమ్మంలో ఇట్లా కేఎస్ బాబా ఉంటాడు తెలుసా ఇట్లా సో అని అడుగుతున్నారు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇది అట్లా ఖమ్మంకి బాబా ఉండటం నిజంగా ఖమ్మంకి అదృష్టం, బాబాకి అదృష్టం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంత తక్కువ ప్రైజ్లో మీరు చాలా దూరం నుంచి వచ్చి ఇంత తక్కువ ప్రైజ్లో మాకు క్లాస్ చెప్పడం అంటే బాబా నేను దగ్గర 100కి అబో ఎడిటర్స్ ఇప్పుడు బయటకు వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. వన్ మోర్ థింగ్ నేను చెప్పేది మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకి మీరు నేర్చుకున్న దాంట్లో ఏది ఉండాలో ఎంత ఇంపార్టెంటో ఉండకూడదు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఏదైనా మీరు చేసే దాంట్లో కొన్ని ఇన్ టైంలో మనం వర్క్ ఇవ్వాలనేది ఇంపార్టెంట్. మనం ఎక్కువ ఫేస్ చేసే అదే ప్రాబ్లం మేము కూడా బయట ఎక్కువ. మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఈజీగా వదిలేకుండా మీరు ఇప్పుడున్న కాంపిటీషన్ మార్కెట్లో మీకంటూ ఒక స్పెషల్గా అంటే కొత్తగా చేయడానికి ట్రై చేయాలి కదా. సో ఇది మీరు చేస్తారని అనుకుంటారు. మీరున్న ప్లేస్లో మీరు 6 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు ఒక స్పెషలిస్ట్ అవుతారని నేను దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ అవకాశం ఇచ్చిన బాబాకి అండ్ గెస్ట్గా పిలిచిన బాబాకి చాలా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మై నేమ్ ఇస్ అజయ్, ఐమ్ ఫ్రమ్ రాజమండ్రి. ప్రీవియస్గా నాకు ఎడిటింగ్ మీద అసలు బేసిక్స్ కూడా తెలియదు సార్. లైక్ ఎలాగంటే ఈ 10 డేస్లో నేను నేర్చుకోగలనా, అదే 10 డేస్లో ఏంటి నేర్పించేస్తారు, అసలు మనకి ఇందులో ఒకటి కూడా రాదు. అసలు కొంచెం భయం వేసింది సార్ రాకముందు. అయితే సారు ఒక టాపిక్ చెప్పడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ రావడం, సారు చెప్పిన టాపిక్ కూడా అలా చెప్పకుండా ప్రతి టాపిక్ మనకు అర్థమవుతుందా లేదా, అదే ప్రాక్టీస్ మనం చేస్తున్నామా లేదా అలా చెప్పుకుంటూ వచ్చారు సార్. ఈ 10 డేస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది సార్. అలాగే లైక్ ఏంటంటే నాకు కొంచెం ఐడియా ఉంది సార్. నేను ఏ వీడియో ఇచ్చినా చేయగలను కొంచెం కాన్ఫిడెన్స్. అలాగే ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది సార్. అకామిడేషన్ కూడా బయట వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు సార్. ఇక్కడైతే చాలాగా రూమ్స్ కానీ వచ్చే ఫుడ్ కూడా టైం కంటూ వచ్చేస్తుంది సార్. ఆఫీస్లో కూడా చాలా టేస్టీగా ఉంది సార్. అలాగే మేడం గారు కూడా సార్ బాగా మేనేజ్మెంట్ చేశారు సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సార్. నేను ఎప్పుడు కూడా మనం ఈ ప్రోగ్రామ్స్ కింద 3 గంటలకి అయినా సరే ఇంటికి వచ్చేస్తాం. మహా అయితే 2 రోజులు 3 రోజులే. నా లైఫ్లో ఇంత రోజులు ఇక్కడ కదలకుండా ఉంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు ఇది చాలా గట్టిగా వచ్చాను. ఎందుకనంటే మనకి అన్ని సాఫ్ట్వేర్లు వచ్చు, ఇదంటే భయపడుతున్నాము, ఎందుకు రాదు అని చెప్పే పర్సన్ చాయిస్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. కేఎస్ బాబా ఆర్ట్స్ అండ్ వీడియో ఎడిటింగ్ వర్క్ షాప్స్ అండ్ ట్రైనింగ్ క్లాసెస్. ఈ ట్రైనింగ్లో నేను వచ్చి చూసిన టీజర్, ఎందుకంటే నేను ఈ 10 రోజులు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ టీజర్లో నేను మమేకమయ్యే 15 నిమిషాలు కూడా ఈసారి ఫీల్స్ కానీ మీ ఫీల్స్ కానీ ఎవరిని చూసినా సరే ఎడిటింగ్ ఆర్ ఒక బిట్ తీసుకోవచ్చు, కానీ ఎక్సలెంట్గా నేర్చుకున్నారు. దానికి అలా నేర్పించడం అనేది కూడా మన సార్ యొక్క గ్రీట్ అది కూడా ఉండాలి, స్ట్రెంత్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చూస్తే కూడా ఈ వాతావరణం కూడా ఎంత బాగుందంటే చాలా మంచి క్లోజ్డ్ అట్మాస్ఫియర్ ఉన్న కొద్ది దాంట్లో కూడా ఒక పెద్ద ఇండోర్ స్టేడియం అంత ఉన్నట్టుంది. ఈ ఫీల్డ్లో మీరు నేర్చుకున్నారంటే దట్టు ఇంత
ఇప్పుడు మీకు ఎందుకంటే ఇందాక నేను చాలా చెప్పలు కొట్టాను, ఎంత ప్రెజర్స్ ఉంటాయి ఈ ఏజ్కి వచ్చినాక ఫీల్డ్లో 10 years or 15 years మోర్ దెన్ ఎక్స్పీరియన్సెస్కి, తర్వాత చిల్డ్రన్, కిడ్, ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా వచ్చేసి వితౌట్ ఫోన్ 10 hours కూర్చోబెట్టడం అంటే ఇది నాటే ఇష్యూ. అసలు నాకు తెలిసి పాసిబుల్ అయ్యే విషయం కాదు. అది ఈ ఒక్కసారికి చెల్లుబాటు అయిందనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొఫెషన్లో ఎప్పుడైతే ఎంత అప్డేట్ అవుతూ స్కిల్ నేర్చుకుంటూ వెళ్తూ ఉంటేనే ఈ ప్రొఫెషన్లో మనం అనగలుగుతాం. దట్టు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక బ్రాండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ కామన్ సైకాలజీ పీపుల్ నుంచి మన సైకాలజీకి అనుగుణంగా ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇన్ని 10 రోజుల పాటు ఎవరు కూడా ఎక్కడికి పోనీయకుండా ఒకే దగ్గర నుంచి ఇంత ట్రైనింగ్ ఇవ్వడం ఇలా అనేది మీ అదృష్టంగా భావిస్తున్నాను. ఇలా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది ఇంత ఇదిగా ఉన్నందుకు. మీతో కూడా ఎన్ని క్లాసెస్కి వెళ్ళా ఇలాంటి అట్మాస్ఫియర్ చూడలే, ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ చూడలేదు. నేర్చుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రం మనకు ఉండదు, అది ఎప్పటికీ రాదు కూడా. దట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ అనమాట. మీరు నేర్చుకున్నది మాత్రం ఇంప్లిమెంట్ చేయాలంటే డెఫినెట్గా ప్రాక్టీస్ మేక్స్ ప్లాన్ పర్ఫెక్ట్. ఇప్పటివరకు మనకు ఇది 13th బ్యాచ్. అంటే ఈ 6 members కలిపి 109 మంది ఫోటోగ్రాఫర్లు ఎడిటర్గా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. కొంతమంది నన్ను అంటే మిత్రులు ప్రశ్నించేది ఏంటంటే మీ దగ్గర తయారైన ఎడిటర్లు అందరూ ఎడిపోతున్నారంటే ఆల్మోస్ట్ 75% వాళ్ళ కోసం వాళ్ళు నేర్చుకున్న వాళ్ళే ఉన్నారు. అంటే వీళ్ళు బయట వాళ్ళకి పనిచేయరుగా. ఆనంద్ గారు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. రామకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. సో యంగర్స్ మన దగ్గరికి వస్తే బాగా బెనిఫిట్ మన ఫీల్డ్కి. యంగర్స్ అంటే ఇప్పుడు ఓన్లీ ఫోటోగ్రఫీ చేస్తారు, ఖాళీగా ఉన్నప్పుడు ఎడిటింగ్ కూడా నేర్చుకోవచ్చు. అలాంటి వాళ్ళు వస్తే ఇది నేర్చుకుంటే బెనిఫిట్ అనేది నా ఉద్దేశం. కానీ ఎక్కువ శాతం ఓనర్స్కి ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి ఓనర్సే వస్తున్నారు స్వయంగా. 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా. గుంటూరు జిల్లా సెక్రటరీ గారు రవి గారు కూడా మన స్టూడెంట్, హనుమాన్ జంక్షన్ నుంచి. కానీ రకరకాల పెద్ద వాళ్ళు అంటే వయసులో కూడా పెద్ద అండ్ ఎక్స్పీరియన్స్ పెద్ద అలా నేర్చుకుంటున్నారు. అండ్ ఇక్కడ జరిగే దాని గురించి బయట సందేహాలు ఏం అవసరం లేదు. మీకు కూడా ఇది మీరు మీ మాటల్లో చెప్పినట్టుగా కార్పొరేట్ వాతావరణం అయితే ఉండదు. అంటే కార్పొరేట్ మీన్స్ సాఫ్ట్వేర్ ఒక్కటే చెప్తారు. అంటే ఇది ఓపెన్ చేయాలి, ఇది క్లోజ్ చేయాలి కాకుండా నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఏది ఉంచాలో కాదు, ఏది ఉంచకూడదో చెప్పడమే ఈ స్పెషాలిటీ. ఎలా చేయాలో కాదు, ఎలా చేయకూడదో చెప్పాలి. కరెక్ట్గా దాన్ని అక్కడ వరకే ఎందుకు కట్టవాలి. సపోజ్ సినిమాటిక్ అనేది ఒక సబ్జెక్ట్ మా దాంట్లో. సో వీళ్ళకి సినిమాటిక్ సాంగ్స్ ఎలా చేయాలో ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే వాళ్ళు చెప్పిన ఇక్కడ క్లాస్ మొదలైతే కంటిన్యూగా ఆగకుండా 4 గంటలు చెప్తా. 4 గంటలు ఒక సినిమాటిక్ సాంగ్లో ఉండే తప్పులేంటి, ఒప్పులేంటి, చేయాల్సిన ప్యాటర్న్ ఏంటి, ఇది నాకు తెలిసి ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరు. అంటే గొప్ప కాదు. సో మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికి రీజన్స్ చెప్తున్నా. సాఫ్ట్వేర్తో పాటు వర్క్ ఎలా చేయాలి, ట్రెడిషనల్లో తప్పులు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయకూడదు, ఇన్విటేషన్స్ ఎలా చేస్తున్నారు అంటే వర్క్ నేర్పడం మాత్రమే కాదు, సరైనటువంటి వర్క్ ఏంటి అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అంటే మనం జస్ట్ 1 year మొదలుపెట్టి మీరు అన్నట్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిందంటే రీజన్ ఇక్కడ ఒక మంచి క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది వాళ్ళకి. రెండోది ఎడిటర్లు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో ఎవరైనా మీ ఏరియాలో అయినా మీరు మీ పక్క ఫ్రెండ్కి సజెస్ట్ చేసినా ఇబ్బంది లేదండి. బికాజ్ ఎడిటింగ్ అనేది ఎవరి వర్క్ వాళ్ళు కూర్చొని చేస్తాయి ఇది తప్ప అది నేర్చుకోగానే నైట్కి నైట్ ఎవరు ఎడిటర్ ఎవరు, నైట్కి నైట్ ఎవరు వర్క్ డెలివరీ ఇవ్వరు. కాబట్టి మీ ఫ్రెండ్ని కూడా మీరు ఇక్కడికి పంపించడం వల్ల ఇద్దరికి వర్క్ తెలిస్తే ఇద్దరు కలిసి ట్రావెల్ అవుతారు. సో మన సమాజంలో ఇప్పుడు 100 మంది ఫోటోగ్రాఫర్లు ఉంటే 10 మంది ఎడిటర్లు ఉన్నారు. చాలా లోటు ఉంది. ఈ లోటు ఫిల్ చేయాలంటే మన ఈ 100 మంది 1000 మంది అయ్యే వరకు ఈ ఉద్యమం చేయాలని ఒక నెంబర్ పెట్టుకున్నా. ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు నెంబర్ పెట్టుకోలే. ఈరోజు 100 ఇక దాని కాలం ఎంతైనా కానివ్వండి 2 రాష్ట్రాల్లో 1000 మంది ఎడిటర్లను పుట్టించడమే ఒక చిన్న లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు పరమేశ్ ఒక మాట అన్నాడు. పరమేశ్ ఏమంటే నాకు ఫోటోషాప్ రాదు, ఫోటోషాప్ నేర్పిస్తారా అంటే ఇప్పుడు ఇది మెయింటైన్ చేయడానికి నాకు తలప్రాణ తోకొస్తుంది. బికాజ్ నా వృత్తిది కాదు కదా, నేను యంగర్ని, నేను సంపాదించుకునేది ఫోటోగ్రఫీ మీద. ఏదో ప్యాషన్తో ఇందులోకి రావడం ఇరుక్కొని పోయా. ఇప్పుడు ఈ 10 రోజులు నేను ఫోన్ కాల్స్ ఆపాలి, క్లయింట్లను ఆపాలి, ఎవ్వరు డోర్ టచ్ చేయకూడదు, నేను ఎక్కడికి వెళ్ళకూడదు. చాలా టఫ్ టాస్క్ మీద రన్ అవుతుంది. అయినా కానీ ఇక్కడ వచ్చే రిజల్ట్ చూసి మీరు చెప్పే మాటలు కానీ ఇప్పుడు ఎడిటర్లు తయారైపోయారు మనకు ఆల్రెడీ.
మా గ్రూప్లో అంటే వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్లో పెడతాను. వాళ్ళు చేసిన వర్కులు చూస్తే నాకే ముచ్చటేస్తుంది. అంటే నాకు అసలు అసూయ కూడా కలుగుతుంది. నేను చేయలేకపోతున్నా కదా. ఇప్పుడు 7th బ్యాచ్ వాళ్ళు 6th బ్యాచ్ వాళ్ళు అసలు వర్కులు ఇరగదీసేస్తున్నారు. సో ఆ స్టేజ్కి ఖచ్చితంగా మీరు కూడా వస్తారు. నెగిటివ్స్ ఎలా ఉంటున్నాయంటే ఏదో చేసేస్తున్నా. నేను ఈ 10 రోజులు ఒక 10 సాంగ్స్ చేసుకున్నా వచ్చే అమౌంట్ కాదు. ప్రతి ఒక్కళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది కదా. మనం డబ్బు కోసం ఒక్కటే కాదు. నేను డబ్బులే సంపాదించాలనుకుంటే వెడ్డింగ్స్ చేసి కూడా సంపాదించగలను. యంగ్గా ఉన్నా సినిమాటిక్ చేసి కూడా సంపాదించవచ్చు, లేదా నా ఎడిటింగ్లు చేసి నేను సంపాదించుకోవచ్చు. ప్రతి దాంట్లో 2 ఉంటాయండి. అంటే ఒక సంతృప్తి అనేది నాకు ఇక్కడ అధికంగా లభిస్తుంది. నేను చెప్పేది నలుగురికి అర్థమైనప్పుడు ఇంకా ఎక్కువ మందికి చెప్పాలనిపిస్తుంది కదా. ఒకవేళ నేను అర్థం చేయలేనట్టు చెప్పుంటే 2వ బ్యాచ్తోనో 3వ బ్యాచ్ ఆపేసేవాళ్ళు. సో మన కోసం అంతంత దూరం నుంచి వస్తున్నప్పుడు మన లోకల్ వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది పోయి చాలా మంది లాగాలని వస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటే ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అండి. మనం చదువుకున్నప్పుడు 6 సబ్జెక్టులు చదువుకుంటాం, 6 ఉపయోగపడతాయి జీవితంలో. బట్ వాటి మీద అవగాహన ఉండడం వల్ల ఎక్కడన్నా ఒక దగ్గర హెల్ప్ అవుద్ది. సో అలా చూడండి, 10 డేస్లో ఒక అమౌంట్ వల్ల మనకు కలిగిన లాభాలు ఏంటి, లేకపోతే భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి లాభాలు ఏంటి అంటే ఒక మాటతోటి పని అయిపోద్ది అనేది ఒక చిన్న ఇదన్నా. మన జీవితంలో మనం చాలా నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలన్నీ కూడా కొన్ని ఒప్పవచ్చు, కొన్ని తప్పవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక షిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కోణం ఒకవైపు తిరిగింది అనుకోండి, అది ఎండింగ్ వెళ్ళేసరికి వేరే దేశానికి వెళ్ళిపోతుంది. సో ఈరోజు ఈ ఫోటోగ్రఫీలో మీరు తీసుకున్న ఈ వీడియో ఎడిటింగ్ అనే నిర్ణయం మీ భవిష్యత్తుని చాలా దూరం ఎత్తుకు పెంచాలని కోరుకుంటున్నాను. నిర్ణయం ఒకటే అవుద్ది, దానివల్ల రిజల్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. 2020కి ముందు కూడా నేను ఎడిటర్నే, 2020 తర్వాత కూడా ఎడిటర్నే. కానీ 2020లో ఏం జరిగిందంటే ఖచ్చితంగా నా ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, బయట ఎడిటర్ల మీద ఆధారపడకూడదు అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టే నేను ఎడిటర్గా ప్రపంచానికి తెలిసా. బట్ నేను 2010లోనే ఎడిటింగ్ నేర్చుకున్నాను. కానీ నా ఫోటోలు నేను తీసుకుంటా, నా ప్రోగ్రాంలు నేను తీసుకుంటే ఈ ఎడిటర్లు ఉండేలా చేయలేదు పరిస్థితులు. సో ఇందులో ఉండాలా, బయటికి వెళ్ళిపోవాలా అనుకునే టైంలో రైట్, ఆ టైంలో నేను తీసుకున్న నిర్ణయమే నన్ను ఈరోజు ఇలా మార్చింది. సో మీరు తీసుకున్న నిర్ణయం కూడా అంత పర్ఫెక్ట్గా మీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక చిన్న మాట ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకుంటే అది కేవలం ఇన్ఫర్మేషన్ అయింది. పలానా చోట నిధి ఉంది, అది కేవలం ఇన్ఫర్మేషన్. కానీ ఆ నిధి గురించి మనం సెర్చ్ చేయాలంటే నాలెడ్జ్ పెంచుకోవాలి. నాలెడ్జ్ పెంచుకొని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ నిధి మనకు దొరుకుద్ది. కేవలం ఇక్కడ ఎఫ్సిపి ఉంది అని మీరు తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఓన్లీ ఇప్పుడు మీ మైండ్లలో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు నాలెడ్జ్గా మార్చుకొని ప్రాక్టీస్ చేస్తేనే అది మీ కెరియర్స్కి ఉపయోగపడుతుంది. తెలుసుకున్నంత మాత్రాన ఏది మనకు వచ్చిద్దని కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరించాలి. సో ఖచ్చితంగా రోజు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ సొంత సిస్టమ్స్ లేని వాళ్ళు, ఇందాక కోటన్న చెప్పింది అద్భుతమైన సలహా, కొంతకాలం ఫ్రీగా వర్క్ చేసినా ఇబ్బంది లేదు. మనం ఒకళ్ళకు ఉపయోగపడుతున్నామంటే మన దగ్గర వర్త్ ఉందని విషయం. వాళ్ళు మనల్ని వాడుకుంటున్నారని కాదు. ఒకళ్ళకి మనం ఉపయోగపడుతున్నామంటే మన దగ్గర పని ఉంది అని అర్థం కదా. ఫస్ట్ మనం ఒకళ్ళకి ఉపయోగపడతామా లేదా అనేది అట్లనే ఏదైనా ఒక కంపెనీ లాంచ్ అయ్యేటప్పుడు చూడండి, ఫ్రీగా ఇస్తుంది ప్రొడక్ట్స్, ఫస్ట్ తక్కువ ధరకి ఇస్తుంది. ఎందుకంటే అది వాడితే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఇదే సూత్రం ఉంది. ఫోటోగ్రఫీలో మీ లైఫ్ సెట్ అవ్వాలంటే మినిమం 5 ఏళ్ళు డబ్బులు చూసుకోకుండా పనిచేయాలి ఫస్ట్. ఆ తర్వాత డబ్బు గురించి మీరు ఆలోచించకుండా ఫోటోగ్రఫీ మిమ్మల్ని పెంచి పోషిస్తుంది. కొత్త వాళ్ళ వెనక లైన్లో వాళ్ళకి చెప్తున్నా, 5 ఏళ్ళు అసలు డబ్బులు మాది కాదనుకోవాలి, మా టైం మాది కాదనుకోవాలి. నేను అలా చేసిన వాళ్ళని. అండ్ కేఎస్ బాబా ఆర్ట్స్ అని నేమ్ ఎందుకంటే, ఎడిటింగ్ అనేది ఎందుకు లేదు అందులో అని అంటే, నాకు భవిష్యత్తులో అంటే ఈ వేదికతో చెప్తున్నారు, గతంలో ఎవరు వచ్చినప్పుడు కూడా చెప్పలా. సో భవిష్యత్తులో నువ్వు కోరుకున్నట్టు ఫోటోషాప్ కూడా ఉంటుంది, ఇంకా భవిష్యత్తులో ఇంకా వేరేది ఏదైనా ఉంటుంది. అది ఎఫ్సిపితో ఆగదు. నాకు సమయం కుదరాలి, పరిస్థితులు సహకరించాలి తప్ప మిగతా అన్ని ఫోటోషాప్ కానీ, ఏఏ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, మీరు అన్నట్టు మన ఖమ్మంని ఎఫ్సిపితో ఆపే ఉద్దేశం లేదు. ప్రస్తుతం ఎఫ్సిపి మీద ఉన్నా, బహుశా వచ్చే సంవత్సరం ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చు, బహుశా వచ్చే సంవత్సరం ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళడానికి
మీరు కూడా నాకు భాగస్వాములై తోడ్పడాలని కోరుకుంటున్నా. ఒక గెస్ట్లుగా, ఒక స్టూడెంట్స్గా. ఇందులో ఓవరాల్గా బెనిఫిట్ జరిగేది మన ఫోటోగ్రఫీ సమాజం మొత్తానికి. ఒక వ్యక్తి నేర్చుకుంటే కేవలం అతని కుటుంబమే బాగుపడుద్ది, అదే చాలామంది నేర్చుకుంటే ఆ వ్యవస్థ మొత్తం బాగుపడుద్ది.